రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తును స్వీకరించిందని, కానీ 2020 ఆర్ఓఆర్ చట్టంలో పరిష్కార మార్గం చూపించలేదన్నారు. భూభారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపడం జరిగిందని, అయితే కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరు నుంచి అఫిడవిట్ను తీసుకోవాలన్న నిబంధనలు పొందుపరచడం వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని, ఈ మేరకు జీవో 76ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటన్నిటికీ పరిష్కారం లభించబోతుందని తెలిపారు. కొనుగోలుదారు అఫిడవిషన్ ఇస్తే సరిపోతుంది. దరఖాస్తుదారులకు మేలు జరిగేలా జీవో 76 శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆధార్ మాదిరిగానే భూధార్ నక్షాలేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీసర్వే నిర్వహించామని, ఇందులో ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ కేటాయించడం జరిగిందని అన్నారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. దశల వారీగా భూ సర్వే నిర్వహించి భూధార్ను ఇస్తామని, రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొంతమంది మీ సేవ నిర్వాహకులతో కలిసి 3.99 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేశారని, దీనిపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించామని తెలిపారు. తప్పు చేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తామని ప్రకటించారు. ఇందులో అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉపేక్షించబోమని తెలిపారు. శాసనమండలిలో సభ్యులు తాత మధుసూదన్ అడిగిన ప్రశ్నకు మంత్రి గారు సమాధానమిచ్చారు. ఆనాడు ధరణి పోర్టల్ను 4 గోడల మధ్య ప్రజలు అభిప్రాయాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి తీసుకొచ్చారని, దీనివల్లే కొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్లో 40, 41 మాడ్యూల్లో ఉండే భూభారతి పోర్టల్లో 6కు కుదించామని, ధరణి పోర్టల్ను అర్ధరాత్రి ఒక్కరోజు మార్చేది కాదని, దశల వారీగా మార్పులు చేసుకుంటూ వస్తామని, ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో భూభారతి పోర్టల్ను తెస్తామని తెలిపారు.